ఓకే అండి. గ్రాండ్ వెల్కమ్ టు ఎవ్రీబడి, అందరికీ కూడాను. సో దిస్ ఇస్ సోమశేఖర్ చేబోలు ఫ్రమ్ వైజాగ్ అండి. సో వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ అండి త్రూ దిస్ డెస్సాల్పస్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్లాట్ఫామ్ అండి. ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ అంటాను నేను. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అంటామండి. ఓకే, సో మనకి ఇటువంటి బెస్ట్ ఆపర్చునిటీస్ ఎన్నో వస్తాయండి. అందులో ఇది కూడా ఒకటి. ఎప్పుడు కూడా మనం ఒకటే అనుకొని మనం పట్టుకొని కూర్చుంటా ఉంటే, ఈరోజు సపోజ్ ఒక్కొక్కరం కూడా ఏదో ఒక ప్రొఫెషన్ లో ఉన్నాం మనం. ఓకే, మాక్సిమం మనం మన సర్వైవల్ కోసం ఆటోమేటిక్ గా 100% మనం ఏదైతే ఉందో మనం వర్క్ చేస్తూ ఉంటాం మనం. క్లియర్ సార్? సో ఇలా వర్క్ చేసే క్రమంలో మనందరం కూడా ఆటోమేటిక్ గా మనం సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే క్రమంలో మనం చేసే ప్రయత్నాల్లో ఉన్నాం కాబట్టే ఈ రోజు డెస్సాల్పస్ అనే ఎక్స్ట్రాడినరీ ప్లాట్ఫామ్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అండి. డెస్సాల్పస్ అనేది ఎక్స్ట్రాడినరీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో మనం అడుగులు పెట్టామంటాను సార్ నేను, టు బి ఫ్రాంక్, హానెస్ట్లీ చెప్పాలంటే. ఓకేనా? సో ఎంత ఎక్స్ట్రాడినరీ ప్లాట్ఫామ్ అంటే ఇది. ఇప్పటి వరకు కూడా మనం ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నామో ఇక మీదట ఇంకా చేస్తాం సార్. నేను ఎప్పుడు కూడా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా మన అందరికీ ఉండాలనుకుంటా అంటాను నేను. అలా అనుకోబట్టే మనం ఈరోజు సంపాదించుకుంటున్నాం సార్. ఇంకా అసలు విషయం ఏంటంటే, ఎవరైతే సీరియస్ గా ఉండే లీడర్స్ ఎవరైతే ఉన్నారో నాలాగా, ఇంక్లూడింగ్ మీ అండి, నాలాగా మనం ప్రొఫెషన్ లోనే కాకుండా బై ప్రొఫెషన్ అంటామండి. అంటే సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించే క్రమంలో మనం సంపాదించే ఈ సెకండరీ సోర్స్ లోనే ఎక్కువ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉన్నాం సార్. సంపాదించుకోవచ్చు కూడా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఈ డెస్సాల్పస్ అండి. ఎలా అంటే, జాన్యువరి నెలలో జస్ట్ యాక్చువల్ గా December 2024 లో ఈ కంపెనీ ఒక సిస్టమ్ త్రూ లోపలికి వచ్చిందండి. అంటే ఒక నెట్వర్కింగ్ ని, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో ఒక నెట్వర్కింగ్ ని తీసుకొని వద్దామన్న ఉద్దేశంలో వచ్చారండి. అలా వచ్చే క్రమంలో ఈ యొక్క కంపెనీ ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నెట్వర్కింగ్ ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తుందండి. ఓకే, ఆ స్టార్ట్ చేసే క్రమంలో జనవరి తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ టు 1.5 మంత్ అండి. దట్స్ ఆల్, అంతే. ఆల్రెడీ మన గ్రూప్ లో ఉన్నారండి అప్పారావు, మల్లారపు అప్పారావు గారండి. నేను జాయిన్ అయిన వెంటనే జాయిన్ అయ్యారండి. అలాగే వీరబాబు గారు, నేను జాయిన్ అయిన వెంటనే జాయిన్ అయ్యారు. ఓకే, అలాగే చాలా మంది ఉన్నారండి. నాగమల్లేశ్వరరావు గారు, నేను జాయిన్ అయిన తర్వాత నేను ఆయనకి రిఫర్ లింక్ ఇచ్చాను, అతను జాయిన్. అలాగే సో మెనీ పర్సన్స్ ఉన్నారండి. పానీ గారు, పానీ మాస్టర్ అండి, మంచి లీడర్, ఆయన కూడా ఆ టైంలోనే జాయిన్ అయ్యారు. సో మెనీ పర్సన్స్ ఆ టైంలో జాయిన్ అయ్యారండి. విత్ ఇన్ 1.5 మంత్ తర్వాత కంపెనీ అప్డేట్ లోకి వెళ్ళిపోయిందండి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే అంతే సార్, అంతే. ఇక్కడ కంపెనీ తనక మెయిన్ ఇంటెన్షన్, మెయిన్ ఉద్దేశం అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనగానే ఇమ్మీడియట్ గా మన ఎవరికి కూడా ఫైండ్ అవుట్ అంటే అర్థంలోకి రాదండి మనందరికీ కూడా. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనగానే ఇమ్మీడియట్ గా మనకి స్ట్రైక్ అవుదండి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే, సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను సార్, ఇది ఒక ఆన్లైన్ షాపింగ్ మాల్ అండి. ఆన్లైన్ షాపింగ్ మాల్. సార్ స్క్రీన్ కనిపిస్తుందా సార్ చక్కగా? హలో, స్క్రీన్ కనిపిస్తుందా సార్? ఎవరో ఒకరు రిప్లై ఇవ్వండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. నా వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా తెలియట్లేదు, అందుకని. ఓకే సార్, ఓకే. సో ఈ క్రమంలో ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇమీడియట్ గా మనకు గుర్తొచ్చేది ఏంటండి, అమెజాన్. అమెజాన్ అనగానే పరిచయం అక్కర్లేదు సార్. దాదాపుగా ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క భారతీయుడికి, నాట్ ఓన్లీ భారతీయుడు అండి, నాట్ ఈవెన్ ద వరల్డ్ వైడ్, అమెజాన్ అంటే తెలియని వాళ్ళు లేరండి 100%. కారణం ఏంటి? ఈ షాపింగ్ పోర్టల్ అంతగా డెవలప్ అయింది. ఇంకా నెక్స్ట్ వెంటనే గుర్తొచ్చేది ఏంటి మనకి? ఫ్లిప్కార్ట్. అవునా కదా? ఫ్లిప్కార్ట్. ఇంకా లేడీస్ కి బాగా ఇష్టమైన యాప్ అండి ఇది, మీషో. ఎస్పెషల్లీ నన్ను అడిగితే లేడీస్ దీన్ని డెవలప్ చేశారు సార్, మీషోని. అవునంటారా కాదంటారా మేడం, చెప్పండి? మీషో. సార్, నిజమే సార్. అబ్సల్యూట్లీ సార్. అంటే మనం వాస్తవం ఒప్పుకోవాలండి. ఇది నిన్న కాక మనం వచ్చిందండి ఈ మీషో అనేది. ఇది ఈ రోజు కొన్ని లక్షల కోట్లు జనరేట్ చేస్తుంది. సో ఈ క్రమంలో ఇటువంటి షాపింగ్ మాల్
మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిందండి. ఇదే డెస్సాల్పస్ కమ్యూనిటీ. ఈ డెస్సాల్పస్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డిస్క్లైమర్ పాయింట్ లో కూడా నేను మీకు స్క్రీన్ షేర్ చేసి మరి చూపిస్తున్నానండి. ఇది ఒక ఈ డిస్క్లైమర్, యూ మస్ట్ బి అడల్ట్, అంటే 18 years ప్లస్ ఉండాలండి 100% కంపల్సరీ. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇందులో రావాలంటే మేజర్ అయి ఉండాలి అకార్డింగ్ టు ద లీగాలిటీ. ఓకే, తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ తాలూకా ఇన్కమ్ సోర్స్ ఈ కంపెనీలో వాళ్ళ తాలూకా ఎఫర్ట్స్ బేస్ చేసుకుని ఉంటుందండి. సపోజ్ నీల్మా మేడం గారు ఈ రోజు జాయిన్ అయ్యారు, ఆమె కంటే ముందు ఎవరో జాయిన్ అయ్యారు, మరి ఆమె కంటే ముందు జాయిన్ అయ్యారు కదా, మరి వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావాలని లేదండి. నీలిమా మేడం గారు కష్టపడి ఇందులో రెఫరల్ ఎక్కువగా చేసుకుంటే వెళ్ళారు అనుకోండి, టీమ్స్ ఎక్కువ డెవలప్ చేసుకుంటే వెళ్ళారు అనుకోండి, సైమల్టేనియస్ గా 100% నీలిమా మేడం అతని కంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ గారు నీలిమా మేడం గారిని రిఫర్ చేశారు, నవీన్ గారి కంటే సంపాదించుకోవడానికి అవకాశం ఉందండి. ఇది ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా చెప్పాలంటే. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ తాలూకా ఎఫర్ట్స్ బేస్ చేసుకొని ఇందులో ఉండే ఇన్కమ్స్ తాలూకా సోర్స్ ఉంటుందండి. ఎంత ఉంటుందో తెలుసా సార్? $0 to $1 lakh. సింపుల్ గా చెప్పండి, పర్ మంత్. ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు సార్. ఎవరైనా ఇక్కడ చూడండి సార్, ఎవరికైనా కనిపిస్తుందా? నేను కావాలని ఇక్కడ జూమ్ చేశాను. ద ఇన్కమ్ జనరేటెడ్ కెన్ వ్యారీ కన్సిడరబుల్లీ ఫ్రమ్ one person to another. ఫర్ ఎగ్జాంపుల్ $0 to $100K. అంటే 0 నుంచి $100K అంటే $1 lakh అండి. సో ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి దీని పొటెన్షియాలిటీ. ఎందుకంటే మీ తాలూకా ఎఫర్ట్స్ బేస్ చేసుకొని ఇందులో ఇన్కమ్ తాలూకా సోర్స్ ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎక్కువ ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ ఉందండి. సో ఎలా ఏంటి అనేది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే గాబరా పడకండి, మీకు ముందుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. సో వీలైనంత సింపుల్ గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. డిస్క్లైమర్ చూపించాను కాబట్టి చూపిస్తున్నామండి. సో ఈ క్రమంలో నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఎవరైతే చెప్తున్నానో ఐఎమ్ ఆల్సో మీలాగా నేను ఒక ఎఫిలియేట్ అండి. ఇది ఒక ఎఫిలియేట్ సిస్టమ్ కదా, మన కంపెనీ మనకి ఇచ్చింది అవకాశం, ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోమని అవకాశం ఇచ్చిందండి. ఇప్పుడు ఆ డిఫరెన్సే మీకు నేను చెప్తా. సో ఈ క్రమంలో నేను ఎవరినైతే చెప్తున్నాను, నేను కూడా మీలాగా సాధారణ ఎఫిలియేట్ మాత్రమే. నేనేం కంపెనీ పర్సన్ కాదు, కంపెనీ నాకేమీ శాలరీ ఇవ్వట్లేదు. నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తానంటే ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆల్సో. సో ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ సెషన్ అంతా విన్న తర్వాత మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకొని మీకు నచ్చింది అంటేనే ఈ యొక్క సిస్టమ్ లోకి రావచ్చు. సో ద రిస్క్ ఈజ్ యువర్స్ అండ్ ద రివార్డ్ ఈజ్ యువర్స్. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? ఏదైనా సిస్టమ్ లో మనం ఒకసారి వెళ్ళామంటే ఎంతో కొంత రిస్క్ ప్యాటర్న్ ఉంటుందండి. సపోజ్ ఇఫ్ యూ డిడ్ంట్ డూ వర్క్, దెన్ సైమల్టేనియస్ గా మీ యొక్క ఇన్కమ్ సోర్స్ రావాలంటే కొంత టైం వెయిట్ చేయాలి. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మెయిన్లీ ఇక్కడికి వద్దామండి. సో ఇక్కడ చూడండి సార్, ఇప్పటి వరకు కూడా ఈ అమెజాన్ అవనియండి, ఫ్లిప్కార్ట్ అవనియండి, మీషో అవనియండి, వీళ్ళందరూ కూడా ఏదైతే బిజినెస్ చేస్తున్నారో, బిజినెస్ ఆన్లైన్ షాపింగ్ మాల్ అంటే ఏంటండి? ప్రొడక్ట్స్ అమ్మడమే కదా. ప్రొడక్ట్స్ అమ్ముతున్నారా లేదా ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు? చెప్పండి సార్ ఎవరో ఒకరు. ఒక డేలో కొన్ని $100 కోట్ల అమ్ముతున్నారు సార్. $100 కోట్లు, వేల కోట్లు, సమ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని చెప్పినా కూడా ఆశ్చర్యపోతారండి కొన్నిసార్లు. ఒక డేలో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండి వర్క్ అంటే బిజినెస్ జరుగుతుందండి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే అంత పెద్దది, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బిజినెస్ చేసిన మీద వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో, ఈ ప్రాఫిట్ ని కేవలం వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఒక షాపింగ్ మాల్ పెట్టుకున్నారు, ఆన్లైన్ లో వచ్చిన ప్రాఫిట్స్ అందుకుంటున్నారు. కానీ వేరే మన డెస్సాల్పస్ మనకి ఏం చెప్తుందో తెలుసా సార్? ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ అవుతున్నారో మీరు ఒక $129 తోని ఇందులో ఎంటర్ అవ్వచ్చండి, ఒక అంబాసిడర్ గా. ఓకే, యాక్చువల్ గా ఫ్రీ మెంబర్ గా రావచ్చండి. ఓకే, ఫ్రీ మెంబర్ గా వస్తే ఇందులో ఉండే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ మీద మీకు రిటైల్ ప్రైస్ కి వెళ్తాయండి. రిటైల్ ప్రైస్
రిటైల్ ప్రైసే మీకు దొరుకుతుంది. కానీ మీకు ఒక గిఫ్ట్ కూపన్స్, ప్రమోషనల్ కూపన్స్ అంటారండి. గిఫ్ట్ కూపన్స్, ప్రమోషనల్ కూపన్స్ ఇస్తారు. ప్రమోషనల్ కూపన్స్ ఇస్తారు. ఇలా ఇచ్చి వీటి ద్వారా వీళ్ళకి ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉందో కంపారిటివ్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, వాట్ ఎవర్ ఇట్ మే బి ద కాంపిటేటివ్ షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికంట ఆ ప్రొడక్ట్ తక్కువ అంటే లో ప్రైస్ కి దొరుకుతుందండి. ఓకే, తర్వాత $20 తోని వీళ్ళు ఒక మెంబర్ అయ్యారు. ఓకే, మెంబర్ అయిన తర్వాత ఎంతమందినైనా రిఫర్ చేసుకోవచ్చండి ఫ్రీగా. ఎంతమందినైనా రిఫర్ చేసుకోవచ్చు. ఓన్లీ 1 లెవెల్ మాత్రమే. వీళ్ళు ఫ్రీ మెంబర్స్ కూడా రిఫర్ చేసుకోవచ్చు ఎంతమందినైనా. ఓకే, అలాగే వీళ్ళ కింద కూడా మెంబర్స్ రిఫర్ చేసుకోవచ్చు. రిఫర్ చేసుకున్న తర్వాత వాళ్ళ కింద ఎవరికైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళు పర్చేస్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ మీద వచ్చే ప్రాఫిట్ మీద వాళ్ళు ఎవరైతే పర్చేస్ చేస్తారో వీళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు, ఓకే, దాని మీద వచ్చే ప్రాఫిట్ మీద 25% మార్జిన్ ఇస్తుందండి కంపెనీ. అంటే ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి. ప్రాఫిట్ షేరింగ్ మనకి ఇస్తుందండి కంపెనీ. ఇక్కడ మనీ జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 29 అంటే ఇంకొక $9 యాడ్ చేసుకొని ప్లస్ $9 అండి యాడ్ చేసుకొని ఇతను ఒక ఎంటర్ప్రినర్ అవ్వచ్చండి. ఎంటర్ప్రినర్. సార్ ఒకవేళ స్క్రీన్ ఎప్పుడైనా కానీ ఎగిరిపోతే కొద్దిగా చెప్పండి సార్, ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను కదా నోట్స్, అందుకని. ఓకేనా? సో ఓకే సార్, ఎంటర్ప్రినర్ ఎప్పుడైతే అయ్యారో 10 లెవెల్స్ అండి. అంటే దాదాపుగా అతని కిందన ఎంత మంది ఉంటే అంతమంది అండి. ఈ విధంగా 10 లెవెల్స్ అండి. ఈ 10 లెవెల్స్ లో ఎవరు ఎక్కడైనా రిఫర్ చేసుకునే అవకాశం, దాని మీద వచ్చే మనీ ఇన్కమ్ ఏదైతే ఉందో వాటన్నిటి మీద కూడా ఇన్కమ్ అందుకోవచ్చండి. 10 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకేనా? అదే కాకుండా ఇతను ఫస్ట్ లెవెల్లో ఎంతమందిని రిఫర్ చేస్తారో ఈ రిఫర్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా వీళ్ళు పర్చేస్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే దాని మీద వచ్చే ప్రాఫిట్ ఉంది కదా, ఈ ప్రాఫిట్ లో కూడా 25% ఇతుందేనండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇతని కింద ఉండే ఈ పర్సన్ ఎవరో సమ్ ఎక్స్ పర్సన్ ఒక ₹1,00,000 టీవీ కొనుక్కున్నాడండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, అందుకే నేను చెప్తున్నాను. దీనికోసం నాకు గొంతు బాగాలేకపోయినా సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాలండి, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది 1 lakh ఆయన పెట్టి టీవీ కొనుక్కున్నాడు సార్. టీవీ, ఓకే, టీవీ కొనుక్కుంటే ఓన్లీ 10,000 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఎంత వచ్చిందండి? ఓన్లీ 10,000 ప్రాఫిట్ వచ్చింది. ఎవరికి? కంపెనీకి. వస్తే మరి రిఫర్ చేసింది ఎవరు? ఇతను వై. ఓకే, మన ఎడ్డు అప్పారావు గారు. వై అనగానే ఎడ్డు అప్పారావు గారు నాకు పేరు గుర్తొస్తుంది. నాకు ఏపీఎస్ఆర్టీసీ అండి సార్. మన ఏపీఎస్ఆర్టీసీ సార్ ఏమో సరదాగా రిఫర్ చేశారు. రిఫర్ చేసిన పర్సన్ అనుకోకుండా 1 lakh పెట్టి టీవీ కొనేశారు. 10,000 ప్రాఫిట్ వచ్చిందండి. ₹2,500 నెట్ ప్రాఫిట్ అండి ఆయనకి. అర్థమైందా సార్? సపోజ్ ₹10,000 ఏదో పెట్టి ఐటమ్ కొనుక్కున్నారని, ఇంట్లో గ్రాసరీస్ కొనుక్కున్నారు సార్. సో 10% లెక్కేస్తాను, 20% కూడా లెక్కేయట్లే, 10% లెక్కేస్తున్నా. ఎంత వచ్చింది? ₹1,000 ప్రాఫిట్ వచ్చింది. ఈ ₹1,000 ప్రాఫిట్ లో 25% ₹250 వై గారివే, ఎడ్డు అప్పారావు గారు. లేదా వైలో యు అనుకోండి సార్, వైలో యు అనుకోండి. మీరు యు అనుకుంటారా, మన ఎడ్డు అప్పారావు గారు అనుకుంటారా, మీ ఇష్టం. మీకు ఎగ్జాంపుల్ సినారియోలో చెప్తున్నాను. ఇదేంటి బ్యూటీ సిస్టమ్. ఇప్పుడు అర్థమైంది కదా సార్? ఇప్పటి వరకు మనం చేస్తున్నాం అన్ని కూడా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ చేస్తున్నాం అండి. ఇప్పుడు ఇన్నాళ్ళకి వచ్చిందంటే మన దగ్గరికి మనీ జనరేటెడ్ ప్రాజెక్ట్. మనీ జనరేటెడ్ ఎందుకు సార్ మనీ జనరేటెడ్ అన్నాను అంటే, ఈ మనీ జనరేటెడ్ ప్రాజెక్ట్ వలన
కంపెనీ ప్రొడక్ట్స్ అమ్ముతుందండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఈరోజు సెషన్ కంపల్సరీ నేను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాను సార్. యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు కూడా అదృష్టవంతులే అని అంటాను సార్ నేను 100%. ఎందుకో తెలుసా సార్, చాలా మంది అదృష్టం ద్వారా ఆ విధంగానే వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు కూడా సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్వేషణ చేసే వాళ్ళు 100% ఎక్కడో దగ్గర లబ్ధి పొందుతారు సార్. దాన్నే టర్నింగ్ పాయింట్ అంటామండి. టార్చ్ బేరర్ అంటారు కదా, రేపు పొద్దున వాళ్ళే టార్చ్ బేరర్ అవుతారండి. ఒక సిస్టమ్ ని మార్చే వాళ్ళు టార్చ్ బేరర్. ఆ టార్చ్ బేరర్ ఫస్ట్ ఒక అవకాశం వస్తేనే మారుస్తారు సార్, మార్చడానికి అవకాశం దొరుకుతుంది. సో అంటే పెద్ద వర్డ్స్ వాడుతున్నాను అనుకోండి, ఏంటి సార్ టార్చ్ బేరర్ లాంటి పెద్ద వర్డ్స్ వాడేస్తున్నారంటే ఈ ఆపర్చునిటీ అలాంటిది సార్. అందుకే మేము ఎగ్జైట్ అయిపోతాం ఇటువంటి కండిషన్ లో ఉన్నా గానీ. సో ఈ క్రమంలో ముఖ్యంగా చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు కంపెనీ తరఫు షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను సింపుల్ గా చెప్తాను సార్. ఇప్పుడు $50 పెట్టి మన డెస్ హెల్పర్స్ అండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి సార్. డెస్ హెల్పర్స్ ఒక ప్రొడక్ట్ సేల్ చేసిందండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ మనం జాయిన్ అయ్యాం కదా, ఇదేమి ఏంటంటారు ప్రొడక్ట్ సెల్లింగ్ కంపెనీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాదు సార్. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ప్రొడక్ట్ అమ్మాల్సిన పనిలా, కొనాల్సిన పనిలా. మీకు నచ్చితేనే కొనుక్కోండి. మీకు వేరే కాంపిటేటివ్ ఆన్లైన్ షాపుల్లో అవనండి, ఫిజికల్ షాపుల్లో అవనండి, ఒక ప్రోడక్ట్ మీరు కొనుక్కుందాం అనుకున్నారు అనుకోండి, అది ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ మీకు తక్కువ ఉంటేనే కొనుక్కోండి అంటుంది కంపెనీ. ఒకటి. రెండు, ప్రోడక్ట్ మనం అమ్మాల్సిన పని లేదు. ఈ పాయింట్ మెయిన్ గుర్తుపెట్టుకోండి సార్. వీఆర్ ద అంబాసిడర్స్ అవబోతున్నాం, మీకు నెక్స్ట్ చెప్పబోతుంది అదే. కానీ దానికంటే ముందు కాంపన్సేషన్ ప్లాన్ తెలుసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఈ ప్రొడక్ట్ ని కంపెనీయే సేల్ చేసిందండి. కంపెనీయే ఏం చేసిందండి? సేల్ చేసింది. ఓకే, సారీ ఇంకా మారలేదు. కంపెనీయే సేల్ చేసింది. సేల్ చేస్తే ఒక $10 ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం. ఎంత వచ్చిందండి? ఒక $10 ప్రాఫిట్ వచ్చింది. ఎంతకి? కంపెనీకి. ఇక్కడ డాలర్స్ రాస్తున్నాను చూడండి సార్. $10 ప్రాఫిట్ వస్తే ఈ ప్రాఫిట్ ని కంపెనీ 4 విధాలుగా వస్తుందండి. 4 భాగాలుగా డివైడ్ చేసి మనకి ప్రాఫిట్ పంచుతుంది. ఎలా పంచుతుంది? 2, 3, 4 4 భాగాలు. నెంబర్ 1 ఒక 25%, అంటే $2.5 అండి. $2.5 ఎవరికి ఇస్తుందండి? స్పాన్సర్. ఇందాక చెప్పాను సార్ మీకు, మన ఎడ్డు అప్పారావు గారిని గుర్తు చేసుకొని చెప్పాను, మన వై కింద. ఇదిగోండి ఇక్కడ చెప్పాను మీకు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇదిగోండి ₹1,00,000 ప్రాజెక్ట్ లో 10,000 ప్రాఫిట్ వస్తే 25% 2,500 ఆయనకి వచ్చిందని చెప్పాను. లేదు, ₹10,000 కొన్నాడు. సపోజ్ ₹10,000 ఏం చేస్తున్నాడండి? కొన్నారు. ఆయన కొంటే ₹1,000 ప్రాఫిట్ వచ్చింది, అంటే 10% లెక్కేసాను నేను. ₹1,000 ప్రాఫిట్ వస్తే అందులో 25% అంతా ₹250 వచ్చింది. ఎలా అయినా లెక్కేసుకోండి మీరు. ఓకే, సో 25% డైరెక్ట్ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో, డి స్పాన్సర్ అని రాస్తున్నాను. డైరెక్ట్ స్పాన్సర్ అంటే మీకు గుర్తొస్తుంది. ఇక్కడ చూడండి సార్, రేపు పొద్దున ఫ్యూచర్ లో డబ్బు ఎలా సంపాదించబోతున్నారు అంటే నేను అదే చెప్తున్నాను. తర్వాత అప్డేట్స్ ఉంటాయి సార్, దయచేసి ఎవరు వెళ్ళిపోమాకండి. ఎంతమంది వచ్చారు సార్ ఇంతవరకు? అప్పారావు గారు చెప్పండి నాకు. ఎంతమంది వచ్చారండి సార్? ఎవరు వింటున్నారా లేదా? హలో, యా ప్రవీణ్ కుమార్ గారు, మీకు కూడా కోర్స్ ఇస్తున్నానండి. 171 మెంబర్స్ వచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూడలేదు సార్, నేను సెషన్ లోకి వెళ్ళిపోయాను, మళ్ళీ వెళ్తే నాకు ఇప్పుడు అర్థమైంది. 171 మెంబర్స్, వెరీ గుడ్ అండి. రేపు ఇంకొక 25% కంపెనీ 2/20 మ్యాట్రిక్స్ లో ఇస్తుందండి. 2/20 మ్యాట్రిక్స్ లో ఎంత పంచుతుందండి? ఈ $2.5 2/20 మ్యాట్రిక్స్ లో 20 లెవెల్కి పనిచేస్తుందండి. అంటే $250 అనుకుందాం. $2.5 అంటే మన ఇండియన్ కరెన్సీలో. దాన్ని డివైడెడ్ బై 20 కొడితే ఎంత వస్తుందండి? దాదాపుగా 12.5 ఎంత వస్తుందండి. ఒక్కొక్కరికి $12.5 వెళ్ళిపోతుంటదండి సింపుల్ గా. ఓకేనా? అంటే ఈ 2.5 డివైడెడ్ బై 20 వేస్తే $0.112.
ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. ఓకేనా? తర్వాత ఇంకో 25% ఏదైతే ఉందో ఇది మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ రూపంలో 5 లెవెల్స్ ఇన్కమ్ ఇస్తారు సార్ ఇక్కడ. మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ వచ్చారండి. ఎడ్డా అప్పారావు గారు డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో ఈ ఎడ్డా అప్పారావు గారు డైరెక్ట్ లోని ఎవరిని మన చిరంజీవి గారిని జాయిన్ చేశారు. ఇప్పుడు చిరంజీవి గారు ఆయన కింద ఎవరు జాయిన్ చేశారో ఆయన, అతని కింద ఎవరు జాయిన్ చేశారో ఆయన, ఆయన కింద ఎవరైతే జాయిన్ చేశారో ఆయన, ఈ విధంగా ఈ లెవెల్ ఇన్కమ్ లో 5 లెవెల్స్ ఇన్కమ్ లో పనిచేస్తుందండి ఈ యొక్క 25%. అంటే మళ్ళీ స్పాన్సర్ ఇంకోసారి అందుకున్నాడు సార్ ఆ 2.5లో. ఈ యొక్క 25% మళ్ళీ 5 భాగాలు అయిపోయి 50% ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఏమో 20%, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ 10% రూపంలో మళ్ళీ డబ్బులు వచ్చాయండి. అంటే చూడండి సార్, ఎవరు నెట్వర్క్ చేసుకుంటానికి ఎంత డబ్బు వస్తుందో. మీకు ఫ్యూచర్ లో ఒక్కొక్కటి పాయింట్ బుర్రలోకి వెళ్తాను కొద్ది నిద్ర పట్టదండి. సో రిమైనింగ్ ఇంకొక 25% కంపెనీ తాలూకా డెవలప్మెంట్ కండి. అంటే ఇప్పటి వరకు ఏదైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఎక్సెట్రా 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 ఈటీసీ ఇవన్నీ కూడా 100% ప్రాఫిట్ ని వాళ్ళే తీసుకుంటున్నారు. కానీ మన డెస్సాల్పస్ 75% ఇక్కడ రాసిన సార్ కింద చూడండి, 75% కమ్యూనిటీగా ఇస్తుందండి సార్. ఇక్కడ డిజిటల్ క్లాస్ కొట్టచ్చండి, కమ్యూనిటీ అందరూ డిజిటల్ క్లాస్ కొట్టచ్చు ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా. అర్థం సార్? 75% అంటే 3 వంతులు మనకే ఇస్తుందండి. 1 వంతు మాత్రమే కంపెనీ తీసుకుంటుంది కంపెనీ డెవలప్మెంట్స్ కోసం. ద కంప్లీట్ జనరస్ ప్లాన్ అంటారండి దీన్ని. అందుకే ఇది ఒక లైఫ్ ఉండే ప్రాజెక్ట్. గుర్తుపెట్టుకోండి సార్ ప్రతి ఒక్కరు. ఎంతకాలం లైఫ్ తెలుసా సార్? మీ నెక్స్ట్ తరం, ఆ నెక్స్ట్ తరం, ఆ నెక్స్ట్ తరం, ఆ నెక్స్ట్ తరం, ఆ నెక్స్ట్ తరం అంటే మనం చనిపోయిన తర్వాత, ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నేను చనిపోయిన తర్వాత నెక్స్ట్ తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే నా వైఫ్ తర్వాత కూడా నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, అలా 7 జనరేషన్ బిజినెస్ అంటారు సార్ దీన్ని. దీన్ని ఏం బిజినెస్ అంటారండి? 7 జనరేషన్ బిజినెస్. 7 జనరేషనల్ బిజినెస్ ఆపర్చునిటీ అంటాను సార్ నేను. దీన్ని ఆపర్చునిటీ అంటాను సార్. దీన్ని ఎందుకు సార్ ఇంత ఎగ్జైట్ అయిపోతున్నాం మేము? ఎందుకు అంటే దీని తాలూకా పొటెన్షియాలిటీ అది. గుర్తుపెట్టుకోండి సార్. అర్థమైందా? ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పాయింట్, మనం ఇందులోని ఒక అంబాసిడర్ గా వచ్చామనుకోండి. ఇందాక మనం ఎంతవరకు మాట్లాడుకున్నాం? మనం ఇక్కడ వరకు మాట్లాడుకున్నాం, ఎంటర్ప్రినర్ వరకే మాట్లాడుకున్నాం. ఓకే, మాట్లాడుకున్న తర్వాత సపోజ్ మీరు ఇంకొక $100 పెంచి, అంటే ఇంతకుముందు ఎంత ఉంది? $29 కదా ఉంది, ప్లస్ 100 అంటే మొత్తం ఎంత అయింది? $129 పే చేసుకుంటే యూ విల్ బి అన్ అంబాసిడర్. ఏఎంబి అంటారండి. అంబాసిడర్ ఫర్ ఎన్నాళ్ళకి సార్? మీకు ఇందాకలే చెప్పానండి, 7 జనరేషన్స్. అంటే మీరు ఈ రోజు ఎప్పుడైతే మీరు ఇందులో ఎంటర్ అయ్యారో, మీరు నెక్స్ట్ తరం కూడా ఫ్యూచర్ లో మన ఫోటో పెట్టుకుంటారండి, మన నెక్స్ట్ తరాలు. ఇది దీని తాలూకా ఇన్కమ్. సరే ఏంటి సార్ బెనిఫిట్? సరే నేను జాయిన్ అయ్యాను, నాకేంటి సార్ బెనిఫిట్ అంటే ఇక్కడ చాలా కాన్సన్ట్రేట్ గా వినండి సార్ ఫస్ట్. ఎందుకంటే చాలా అందరూ మర్చిపోతున్నారు ప్లాన్ సింపుల్ గా. సో అంబాసిడర్ ఎప్పుడైతే అయిపోయారో ఇందులో ఈ $129 లో $100 ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ లో, ఏఎంబి సిఓఎంపి ప్లాన్ అంటారండి, కాంపన్సేషన్ ప్లాన్ రూపంలో కంపెనీ మనకి పనిచేస్తుందండి, డిస్ట్రిబ్యూట్ చేసేస్తుందండి. కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ $129 కంపెనీ మనకి ఒక ఎడ్యుకేషనల్ ప్యాక్ ఇస్తుందండి. చెప్పడం మర్చిపోయాను నేను. ఎడ్యుకేషనల్ ప్యాక్ అంటారండి దీన్ని. ఇది ఒక డిజిటల్ ప్రొడక్ట్ కింద అనుకోండి. ఈ ఎడ్యుకేషనల్ ప్యాక్ లో వీడియోస్ ఉంటాయండి, దగ్గర 130 వీడియోస్ ఉంటాయండి. దీని ద్వారా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రోటోకాల్ ఏంటి, మీరు ఏ విధమైన డ్రెస్ వేసుకోవాలి. సపోజ్ ఒక సూట్ వేసుకొని స్పోర్ట్స్ షూ వేసుకుంటారు కదా, అలా వేసుకోకూడదు. ఓకే, దాని మీద ఏ షూ వేయాలి,
ఫార్మల్ షూ వేసుకోవాలి. ఇటువంటివి అంటే ప్రతి విషయం కూడా ఇందులో ఎడ్యుకేషన్ రూపంలో ఉంటుందండి. అది కాకుండా అంబాసిడర్ పోస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఇచ్చే బెనిఫిట్ అంటే కంపెనీ ఆ డబ్బులు కూడా మనకే పనిచేస్తుంది. ఎంతండి? $100 పనిచేసింది. ఇంకో $20 2/20 మ్యాట్రిక్స్ లో 2/20 మ్యాట్రిక్స్ లో ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేసేస్తుందండి. డిస్ట్రిబ్యూట్ అర్థమైందా సార్? డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ $100 ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది? ఇక్కడ ప్రతి ఒక్కరు ఇది ఒక వర్కింగ్ ప్లాట్ఫామ్ సార్, ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఈ $100 వరకు రెవెన్యూ మనకు కావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఇద్దరిని రిఫర్ చేయాలి. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి సార్. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. సో లేదు 2/20 మ్యాట్రిక్స్ లోని ఇన్కమ్ నేను ఎవరిని రిఫర్ చేయను అన్నోళ్ళు కూడా ఇన్కమ్ వస్తుంది. దే హ్యావ్ టు వెయిట్. ఎందుకు? ఎవరినైతే వాళ్ళు రిఫర్ చేస్తారో ఈ వాళ్ళ పైన ఉన్న రిఫర్ చేసింది కూడా కిందకి ఆటోమేటిక్గా స్పిల్ ఓవర్ రూపంలో పడుతుంది. అప్పుడు 2/20 మ్యాట్రిక్స్ లో ఉండేది ఎంజాయ్ చేయొచ్చు. కానీ $100 ఇన్కమ్ కనుక మనం అందుకోవాలనుకుంటే మీరు ఇద్దరిని కంపల్సరీ రిఫర్ చేసుకుంటే మీకు ఇక్కడి నుంచి 100, ఇక్కడి నుంచి 100, $200 మీకు వచ్చేస్తుందండి. ఇక్కడ మీరే అనుకుందాం. ఇప్పుడు మీరు ఎప్పుడైతే 129 తో జాయిన్ అయ్యారో మీ అప్లైన్ స్పాన్సర్ ఉన్నారు కదా, మీ స్పాన్సర్ అప్లైన్ ఇతనికి $100 వెళ్ళిపోతాయండి. ఎప్పుడైతే మీ డబ్బులు అతనికి వెళ్ళాయో మీ కింద ఉన్న ఇద్దరివి మీకు వస్తాయి అన్నమాట. ఇవ్వండి, ఇలా యారో పెడుతున్నాను చూడండి. ఈ విధంగా 100 ఎంత వచ్చిందండి? $200 వచ్చాయండి. దెన్ యూ విల్ మూవ్ ఆన్ టు AMB2. అంటే ఇందులో ఆటో ఫైనాన్సింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడ వచ్చే డబ్బు ఆటోమేటికలీ మీకు ర్యాంక్ అప్గ్రేడేషన్ అనేది జరిగిపోతుందండి. ఓకే, ఎవరైనా కానీ ఎంత డబ్బులు పెట్టాలి? $129 పాకెట్ లోంచి ఒకసారి పెట్టాలండి లైఫ్ టైమ్ లో, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత ఎప్పుడైతే మీరు AMB2 అయిపోయారో మీ కింద ఉన్న ఫస్ట్ లెవెల్ ఉన్న ఇద్దరు ఉన్నారు కదా, AB అనుకుందాం. ఈ AB అనే పర్సన్స్ వీళ్ళు కూడా ఇద్దరిని రిఫర్ చేశారండి. వీళ్ళు కూడా ఇద్దరిని రిఫర్ చేశారు. రిఫర్ చేసిన తర్వాత మరి వీళ్ళు కూడా AMB2 అవుతారు కదా, అవుతారా అవరా? వీలాగే AMB2 ర్యాంక్ లోకి వీళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళంగానే మీకు ఎంత వచ్చింది? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి 100 ఆల్రెడీ వచ్చిందా? మళ్ళీ ఇంకొక $200 ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంత అంటే $200 కదా అప్గ్రేడ్ చేసుకున్నారు. $200 అప్గ్రేడ్ చేసుకున్న మళ్ళీ ఇంకొక 100 వచ్చిందండి. మీ అప్లైన్కి మళ్ళీ 100 వెళ్ళిందండి మీ కింద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి. $200 కదా అప్గ్రేడ్ చేసుకున్నారు. అప్గ్రేడేషన్ డబ్బులన్నీ మన కంపెనీ మనకే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు మళ్ళీ ఇంకెంత వచ్చిందండి? ఇంకో $200 యాడ్ అయ్యాయి, గుర్తుపెట్టుకోండి. అదే కాకుండా మీ కింద ఉన్న నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా AMB2 ర్యాంక్ లోకి జంప్ అయ్యారు. ఈ కింద ఉండే వాళ్ళు ఈ నలుగురు రెండో లెవెల్లో ఉన్న నలుగురు కూడా AMB2 ర్యాంక్ జనరేట్ అయితే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కూడా 100 వస్తుంది. ఎంత వచ్చిందండి? $400 వచ్చాయి. 4 × 100, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా సార్? అయ్యో, లో పవర్ మెడికల్ మోడ్కి వచ్చింది. ఒక్క నిమిషం.
స్క్రీన్ కనిపిస్తుందా అండి? క్లియర్ సార్. సార్ కనిపిస్తుందండి. ఓకే. సో AMB4 ఎప్పుడైతే అయిపోయారో సింపుల్ లెక్క అండి. ఈ విధంగా ఫస్ట్ లెవెల్లో 2, 4, తర్వాత థర్డ్ లెవెల్లో 8, చూడండి ఫోర్త్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ AMB2 అవ్వాలి సార్. సింపుల్ క్యాల్కులేషన్ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. 2, 4, 8, 16, తర్వాత 32. అంటే ఓన్లీ 5 లెవెల్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా 2, 4, 8, 16, 32కి మీ కింద ఉండే ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఎంత ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ వస్తుందంటే చూడండి, ఇప్పుడు AMB2 ర్యాంక్ అవగానే మీ యొక్క ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఎంత పెరిగిందండి? $600 వచ్చిందండి. అర్థమైందా సార్? ఇక్కడ చూడండి 600 వచ్చిందా? ఓకే. సో ఫస్ట్ ఎంత వచ్చిందండి? $200 వచ్చింది. అర్థమైందండి? ఈ $600 నుంచి కేవలం 300 + 30 అంటే $330 తోని మీరు AMB3 అవుతారండి. AMB3 ఎప్పుడైతే అయిపోయారో మీ కిందన ఫస్ట్ లెవెల్లో ఉన్న 2, సెకండ్ లెవెల్లో ఉన్న 4, థర్డ్ లెవెల్లో ఉన్న 8 మంది. అంటే 2 + 4 + 8 మొత్తం ఎంత అండి? 14 మెంబర్స్ నుంచి 14 × 100 వస్తుందండి. అంటే $1,400 అండి. $1,400. AMB2 అవగానే ఎంత వచ్చిందండి? 600 వచ్చింది. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను సార్. AMB2 అవగానే ఎంత వచ్చింది? 600 వచ్చింది. AMB1కి ఎంత వచ్చిందండి? 200 వచ్చింది. అంతే కదా? ఇద్దరు ఏకంగా 200 వచ్చి లేదా మనకి? అలాగే మీరు ఎప్పుడైతే ఈ $1,400 వచ్చిందో ఇందులో 400 + 40 అంటే $440 మీరు పే చేయగానే ఆటోమేటిక్ గా యూ విల్ మూవ్ ఆన్ టు AMB4 అండి. AMB4 లోకి రాగానే అప్పుడు మీకు 2 + 4 + 8 + 16 4వ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు AMB4 అవ్వంగానే ఆటోమేటికల్లీ మీకు ఈ అందరి మీద కూడా ఇన్కమ్ వస్తుందండి. అంటే మీ యొక్క ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళు AMB4 అవుతారు మీలాగే, సెకండ్ లెవెల్ ఉన్న వాళ్ళు AMB4 అవుతారు, థర్డ్ లెవెల్ ఉన్న వాళ్ళు AMB4 అవుతారు, ఫోర్త్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా AMB4 అవుతారు. ఈ మొత్తం ఎంతమంది అయ్యారండి? 30 మంది అయ్యారు సార్. 30 మెంబర్స్ నుంచి ప్రతి ఒక్కరి నుంచి 100 వస్తున్నారు. ఇక్కడ మీకు $3,000 ఇన్కమ్ వస్తుంది సార్. గుర్తుపెట్టుకోండి, $3,000. దాని తర్వాత ఇంత డబ్బులు వచ్చిన తర్వాత ఇందులో 500 + 50 అంటే $550 మీరు ఎప్పుడైతే పే చేశారో యూ విల్ మూవ్ ఆన్ టు AMB5. AMB5 అయితే మీకు 2 + 4 + 8 + 16 + 32 అంటే ఈ 5వ లెవెల్లో ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు AMB5 అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా 2, 4, 8, 16, 32 కనుక పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే ఈ 5వ లెవెల్ ఉన్న వాళ్ళు కూడా AMB5 అయిపోవడం పెద్ద పని కాదు సార్. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎందుకు సార్ ఈ విషయం పర్టికులర్ గా ఇది ఇంతకు ముందు వేరే నెట్వర్కింగ్ లో చేస్తాం ఆ టైప్ ప్లాన్ కాదండి. ఎందుకంటే ఇక్కడ అసలు విషయం చూడండి, ఈ 5వ లెవెల్ ఎప్పుడైతే అయ్యారో మీకు 62 మంది అవుతారండి. ఇక్కడ ఎంతండి? మొత్తం 62 మంది అవుతారండి. 62 మంది నుంచి $100 వచ్చింది. $6,200. అంటే మొత్తంగా కలిపితే $11,400 ఇన్కమ్ అవుతుందండి. ఇక్కడ మనం అప్గ్రేడేషన్ కి ఎంత ఖర్చు పెట్టాం సార్? చూడండి ఇక్కడ 330, ఇక్కడ ఒక 200, AMB2 కో 200, స్టార్టింగ్ మనం కట్టిన $129. అర్థమైందా సార్ మీకు? ఇక్కడ AMB2కి ఇచ్చాం కదా మనం 200, ఇక్కడ AMB1 అంటే మనం ఆఖరికి స్టార్టింగ్ లో కట్టింది కూడా లెక్కేస్తున్నాం సార్. ఓకే, ఇవన్నిటికీ $1,649 ఖర్చు అయిందండి.
ఈ $1649 కూడా మైనస్ చేస్తే మనకి నెట్ ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ ఎంతో తెలుసా అండి? $9,750. దిస్ ఈస్ ద బ్యూటీ సార్. ఈ $9,700 ఒక్కసారి వచ్చి ఆగిపోదు. ఇది మళ్ళీ 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 జస్ట్ లైక్ ఏ శాలరీ అండి. దీన్నే రెసిడ్యువల్ ఇన్కమ్ అంటామండి. ఇందులో రెసిడ్యువల్ ఇన్కమ్ ఆ విధంగా మళ్ళీ 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 ఇన్కమ్ వస్తుందండి. ఇదండి అసలైన బ్యూటీ ఇందులో. అందుకనే ప్రతి ఒక్కరు కూడా AMB2 అయ్యే విధంగా చూసుకుంటూ వెళ్ళిపోవడం మీ కింద ఉండేవాళ్ళు. దీనికి ఒక సింపుల్ ప్యాటర్న్ కూడా నేను చెప్పానండి. ఫస్ట్ ఒక అతను జాయిన్ అయ్యాడు, ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇప్పుడు ముగ్గురు కలిసి అంటే 1+2 కదా, 1+2 గుర్తుపెట్టుకోండి. ముగ్గురు కలిసి ఈ కిందనున్న 4 నింపడానికి ట్రై చేయాలండి. కిందనున్న 4 నింపడానికి ట్రై చేయాలి. వర్క్ సులువైపోద్దండి. తర్వాత ఈ 4 ఇక్కడ ఎంతమంది అయ్యారండి? మొత్తం 7 అయ్యారండి. ఈ 7 కలిసి స్క్రీన్ అని మారినట్టుంది. ఒక్క నిమిషం. లేదు సార్, క్లియర్ గానే ఉంది సార్. క్లియర్ గా ఉందా? క్లియర్ గానే ఉంది. ఓకే. ఈ 7 కలిసి నెక్స్ట్ ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది అవసరం మనకి? 8 మంది అవసరం కదా నెక్స్ట్ లెవెల్లో. సో 7 కలిసి 8 ఐడీలు వేయడం సులువు సార్, గుర్తుపెట్టుకోండి. కొంచెం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా, అంటే ఈవెన్ ఈ 7 ఎప్పుడైతే ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటే వెళ్ళిపోయినా కూడా ఆటోమేటికల్లీ మీకు పని సులువైపోతుంది. ఇప్పుడు 8 మంది అయ్యారండి. కింద 8 వేసుకోవడానికి ప్యాటర్న్ ట్రై చేయండి సార్. ట్రై చేస్తే ఇప్పుడు ఈ 8 మంది కలిసి నెక్స్ట్ ఎంతమంది అవ్వాలి? ఇక్కడ 16 మంది అవ్వాలి కదా, అంతే కదా. ఈ 16 మంది, ఈ 8 మంది ప్లస్ పాత 7 కలిస్తే ఎంతమంది అయ్యారు? 15 మంది అయ్యారు ఇక్కడ. ఈ 15 మంది కలిసి 16 ఐడీలు వేయడానికి ట్రై చేయాలండి. తర్వాత ఈ 15 ప్లస్ 16 ఎంత అయింది? 31 మంది అయ్యారండి. ఈ 31 మంది కింద 32 మందిని వేయడం సులువు కదా. చూడండి, అంటే కలిసికట్టుగా చేస్తే ఎంత బెనిఫిట్ ఉందో. ఇప్పుడు ఇక్కడ 32 ఈజీగా అయిపోతాయండి. ఈ 31 మంది కలిసి 32 వేయడం సులువా? 15 మంది కలిసి 16 మందిని వేయడం సులువా? ఇక్కడ ఈ 7 కలిసి 8 మందిని వేయడం సులువు కదా. చూడండి సిస్టమ్ ఎంత హ్యాపీగా డెవలప్ అవుతుందో. ఇది ఒక టెక్నిక్ అండి. ఈ టెక్నిక్ ప్రతి ఒక్కరు కూడా వాడుకోండి సార్. నెక్స్ట్ ఇంకొక ఇన్కమ్ చెప్పాను కదండి, ఏంటి సార్ అది? AMB కమిషన్స్. AMBకి సంబంధించిందే కాకుండా ఇంకొకటి ఉందండి మనకి, కంపెనీ మనకి ఇస్తుంది మనందరికీ కూడా. 2/20 మ్యాట్రిక్స్ లో 2/20 మ్యాట్రిక్స్ లో కంపెనీ మనకి బెనిఫిట్ ఇస్తుందని చెప్పామా? 2/20 మ్యాట్రిక్స్ లో కంపెనీ మనందరికీ కూడా ఈ తాలూకా ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ మనీని పంచేస్తుందండి. ఏ విధంగా పంచుతుంది? సపోజ్ మీరు AMB 1 ర్యాంక్ లో ఉన్నారు. ఓకే, AMB 1 ర్యాంక్ లో ఉంటే మనకి ఎంత పంచుతుంది? $20 కదండి తీసుకుంటుంది. 129 లో 20 కదా తీసుకుంటుంది. ఈ $20 ని 20 లెవెల్కి పంచితే 0.5 అండి వచ్చేది. అంతే కదా సార్, ఏమైనా రాంగ్ ఉందా? 20 డివైడెడ్ బై ఈ $20 కదా కంపెనీ ఉంచుతుంది. ఇందులో $10 ఏమో ఏమో 2/20 మ్యాట్రిక్స్ లో వేస్తుందండి. ఇంకో $10 ఏమో మ్యాచింగ్ బోనస్ లో ఇస్తుందండి. అంటే ఈ $10 2/20 మ్యాట్రిక్స్ లో యాడ్ చేస్తే ఒక్కొక్కరికి $0.5 వస్తుంది. సపోజ్ మీ కింద మీరు AMB 1 లో ఉన్నారు, మీరేమో AMB 1 లో ఉన్నారు. మీ కింద సపోజ్ ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం. ఒక 2000 మెంబర్స్ వేసుకుందామా? అట్లీస్ట్ 2000 మెంబర్స్ అంటే అంత 10 లెవెల్ వెళ్తే చాలండి. మన కిందన 10 లెవెల్ వెళ్తే 2000 మెంబర్స్ అవుతారండి. సో 2000 మెంబర్స్ మీ కింద టీం వెళ్ళిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అలా వెళ్ళిపోతే ఈ వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో $2000 ఇంటూ 50 పైసా $1000 ఇన్కమ్ వస్తుందండి. ఇక్కడ మీరు AMB 2 ర్యాంక్ లో ఉన్నారు. సో 2000 ఎక్కువ అనుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తక్కువ లెక్కేద్దాం, ఎందుకంటే ఫిగర్ చూసినా కూడా చాలా మంది చాలా ఎక్కువ ఇన్కమ్ ఉంది సార్ ఇందులోని. చాలా మంది టెన్షన్ పడిపోతారు. ఫిగర్ చూసినా టెన్షనే, ఎక్కువే ఫిగర్. నేను 1000 లెక్కేస్తున్నాను సార్, కావాలనే 1000 మందే లెక్కేస్తున్నాను నేను. 1000 మంది. ఓకే, సో 0.5 ఇంటూ 1000 $500 ఇన్కమ్ వచ్చింది సార్ మీకు ఫస్ట్ లెవెల్లో. ఓకేనా?
మీరు ఏఎంబి 2 ర్యాంక్ లో ఉన్నారు, అక్కడ కూడా $20 కంపెనీ పంచుతుందండి. ఈ $20 0.5 అండి ఇంటూ ఒక 800 మంది ఉన్నారని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఏఎంబి 2 అందరూ అవలే, 800 మంది అయ్యారు అనుకుందాం. ఈ 800 మంది నుంచి ఇంకో $800 మెంబర్స్ ఇంటూ 0.5, ఇక్కడ ఇంకొక $400 ఇన్కమ్ వచ్చింది సార్. మీరు ఏఎంబి 3 ర్యాంక్ లో ఉన్నారు, ఓకే. ఇక్కడ 300 ప్లస్ 30 కదా సార్, అంటే $30 పంచుతుందండి. $30 లో 2 సగాలు ఎంత కదా, 15 కదా. ఇప్పుడు $0.75 ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 600 మందే ఉన్నారు అనుకుందాం సార్. కేవలం 600 మందే ఉన్నారు అనుకుందాం. ఈ 600 మంది అంటే దాదాపుగా 600 ఇంటూ ఎంత వచ్చింది సార్, 75 పైసా. ఎంత వస్తుంది? సో $450. అదే మీరు ఏఎంబి 4 లో ఉన్నారు, ఏఎంబి 4 లో $40 పంచుతుందండి కంపెనీ. ఇక్కడ $1 వస్తుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే $20 2/20 మ్యాట్రిక్స్ లోనే, $20 ఏమో మ్యాచింగ్ బోనస్ లో. $20 20 రోజులు పంచితే $1 కదా వచ్చేది. 1 ఇంటూ ఎంత వచ్చిన్నారు? సపోజ్ ఒక 500 మంది ఉన్నారు అనుకుందాం. కేవలం 500 మందే ఉన్నారు ఏఎంబి 4 లో. సో 500 ఇంటూ $1 $500 వచ్చింది సార్ ఇక్కడ ఇన్కమ్. సపోజ్ మీరు ఏఎంబి 5 ర్యాంక్ లో ఉన్నారు, ఏఎంబి 5 ర్యాంక్ లో ఉన్నారు. ఇక్కడ కంపెనీ మనకి ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? 550 కదా, $50. అంటే ఇక్కడ 1.25 వస్తుందని. ఇక్కడ ఒక 500 మంది ఉన్నారు అనుకుందాం. ఎందుకంటే ఏఎంబి 4 అయ్యాక ఆటోమేటికలీ ఏఎంబి 5 అవడం పెద్ద పనేం కాదండి, ఓకేనా. సో 500 ఇంటూ $1.25 ఇంటూ $1.25 $625 వస్తుందండి ఇక్కడ ఇన్కమ్. అర్థమైందా సార్? $625. ఇదే కాకుండా ఇంకా ఏఎంబి 6 ఉందండి, నేను ఇంకా చెప్పలేదు. ఏఎంబి 6 ఏఎంబి 7 కూడా ఉంది సార్. సో అది కూడా చెప్తాను ఇప్పుడు. ఏఎంబి 6 7 $100 ఎలా వస్తుందో కూడా చెప్తాను మీకు. అది ఫైనల్ కన్క్లూజన్ లో చిన్న పార్ట్ లా చెప్తాను మీకు. అది ఒక్కటి వింటే చాలు సార్, ఇందులో మనం నిద్రపోకుండా పని చేయడం అనేది తెలుస్తుంది మీ అందరికీ, ఓకేనా. ఏఎంబి 6 లో $1,100 మనం పంచుతాం సార్. అంటే $100 అండి. ఇక్కడ 1000 ప్లస్ 100 $100 $50 20 లెవెల్ పంచితే 2.5 వస్తుందండి ఇక్కడ. 2.5 ఇంటూ, సో ఏఎంబి 6 లో ఒక 400 మందే ఉన్నారు అనుకుందాం. కింద ఎంతమంది ఉన్నారండి? 400 మంది ఉన్నారు అనుకో. 400 మంది ఉంటే ఎంత అవుతుందండి? దాదాపుగా 400 ఇంటూ 2.5 $1,000 వచ్చిందండి ఇక్కడ ఇన్కమ్. సపోజ్ ఏఎంబి 7 లో $200 డిస్ట్రిబ్యూషన్ అవుతాయండి. ఎందుకంటే 2200 కడతాం అక్కడ, ఓకే. $2000 ఏమో 20 లెవెల్స్ పైకి వెళ్ళిపోతాయి. $200 2/20 మ్యాట్రిక్స్ లో ఒక 100, 2/20 మ్యాచింగ్ బోనస్ లో ఒక 100 వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు ఏఎంబి 7 లో సపోజ్ మీ కింద 200 కదా, 200 అంటే $5 వెళ్ళిపోతాయండి 2/20 మ్యాట్రిక్స్ లో. సపోజ్ మీ కిందన ఒక 200 మందే ఉన్నారు అనుకుందాం సార్. ఏఎంబి 7 లో ఒక 200 మెంబర్సే ఉన్నారు ఇంటూ 5, ఇక్కడ ఒక $1,000 అండి. అంటే నేను ద మోస్ట్ పాసిబుల్ క్యాలిక్యులేషన్ వేసాను సార్. ద మోస్ట్ పాసిబుల్ క్యాలిక్యులేషన్. స్టార్టింగ్ కేవలం 1000 మందే లెక్కేసారు ఏఎంబి 1 లో. టీం మొత్తం సార్, ఇది మీరు వేసింది కాదు, మీరు డైరెక్ట్ వేసింది కాదు. ఇక్కడ ఎంత వచ్చిందండి? 500 ప్లస్ 400 ప్లస్ 450 ప్లస్ 500 ప్లస్ 625 ప్లస్ 1000 ప్లస్ 1000. సో ఈ విధంగా వేస్తే ఆల్మోస్ట్ $4,425. దాదాపుగా 4.5 lakhs వరకు కూడా ఇండియన్ కరెన్సీలో ఐఎన్ఆర్ లో తీయచ్చండి. అర్థమైందా సార్? ఏఎంబి 6 అయ్యారు ఇప్పుడు. సపోజ్ ఏఎంబి 6, నేను కేవలం ఇదే చెప్తున్నాను సార్. ఏఎంబి 6 కి మీకు ఏంటంటే, మీకు చెప్పాను కదా, ఏఎంబి 5 వరకు మన ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నాం సార్? $9,750 సంపాదించవచ్చండి. ఇది కూడా ఎవ్రీ మంత్ వస్తుందని చెప్పాను. ఎవ్రీ మంత్ ఎలా వస్తుంది? ఎవరికైనా డౌట్ వచ్చిందో కొత్త వాళ్ళకి?
కొత్త వాళ్ళు ఉన్నారు లేదో నాకు తెలీదు. ఎవ్రీ మంత్ ఎలా వస్తుందంటే, మీరు ఎంత డబ్బులు సంపాదించినా కంపెనీ ఒక $129 హోల్డ్ చేసి నెక్స్ట్ మంత్ సబ్స్క్రిప్షన్ 129 కడతదండి. అలాగే మీ తర్వాత మీ కింద ఉండే వాళ్ళకు కూడా కట్టడం వల్ల మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆటోమేటికల్లీ మళ్ళీ మీకు ఇదే మనీ జనరేట్ అవుతుంది. ఇది ఇందులో ఉన్న బ్యూటీ అండి. అర్థమైందా సార్? ఇప్పుడు ఈ మధ్యన మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వల్ల ఈ అప్గ్రేడేషన్ సంబంధించి ఈ నెక్స్ట్ రెన్యూవల్స్ విషయంలో కంపెనీలో గ్లిచ్ రావడం వల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. అర్థమైందా సార్? సో అవన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు $9,750 వచ్చింది. AMB 6 సబ్స్క్రిప్షన్ కట్టడానికి మీకు ఎంత అవసరమో తెలుసా సార్? 1000 ప్లస్ 100 అంటే $1,100 చాలండి. $1,100 ఎప్పుడైతే మీరు కట్టారో మీకు ఈ పైకి సారీ ఏమైందమ్మా? ఓకే 1000 ఓకే. ఈ పైకి మీకు 10 లెవెల్కి $100 వెళ్ళిపోతాయండి. 10 లెవెల్స్ మీరు ఎప్పుడైతే AMB 6 అయ్యారో మీ పైకి 10 లెవెల్స్ ఇన్కమ్ వెళ్ళిపోతుంది. 100 సైమల్టేనియస్ గా మీ కిందన 10 లెవెల్స్ వరకు కూడా ఎవరు AMB 6 అయినా అక్కడి నుంచి మీకు $100 వస్తూనే ఉంటుందండి. ఈ 10 లెవెల్స్ లో ఎంతమంది ఉంటారండి? 2000 పైగానే ఉంటారు సార్. 2000 ఇంటూ 100 ఎంత వచ్చింది సార్? $2 lakh అండి. కరెక్ట్ సార్? ఎవరైనా ఒకళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, $2 lakh అంటే 10 లెవెల్లో 2000 మంది ఉంటారండి. 2000 మందిలో ఎవరు AMB 6 అయినా మీకు ఇన్కమ్ వస్తుంది. ఈ AMB 6 ఎంత అండి? ఇయర్లీ ప్యాకేజ్ ఇది, సంవత్సరానికి ఒకసారి. ఈ సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు మీకు 1 year లో. ఈ 1 year లో $2 lakh అంటే ఆల్మోస్ట్ ఇది ఎంత అండి? దాదాపుగా ఇండియన్ కరెన్సీలో 18 లక్షలు పైగా, సారీ 1.8 CR అండి. 1.8 CR సార్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా సార్? నేను మళ్ళీ ఎరేజర్ కొడితే $1.8 CR. దీన్ని డివైడెడ్ బై 12 అంటే 12 months కి లెక్కేసుకుందాం మనం. 12 months కి లెక్కేస్తే $16,666.66 వస్తుందండి. అంటే ఆల్మోస్ట్ మంత్లీ ఇంకొక 15 lakhs అబోవ్ సంపాదించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి సార్, INR లో చెప్తున్నాను నేను. ఇది INR, ఇండియన్ రూపీస్. అర్థమైందా సార్? తర్వాత AMB 7 ఇక్కడ 2000 ప్లస్ 200. ఇది లైఫ్ టైమ్ లో ఒకసారే సార్, లైఫ్ టైమ్ లో ఒక్కసారే మనం పే చేస్తాం. ఈ $2,000 ఈ $2,000 20 లెవెల్స్ పైకి వెళ్ళిపోతాయి సార్. అంటే మీరు ఎప్పుడైతే AMB 7 అయ్యారో మీకు ఎవరు AMB 7 ఉన్నాయి 100 లెక్కన పైకి వెళ్ళిపోతాయి. సైమల్టేనియస్ గా మీ కిందన 20 లెవెల్ వరకు కూడా 20 లెవెల్స్ వరకు కూడా మీకు ఎంత వస్తాయండి? 100 వస్తాయి సార్. 20 లెవెల్ ఎంతమంది ఉంటారో తెలుసా సార్? మీ కిందన 20 లక్షల మంది పైగా ఉంటారు సార్. 21 lakh అంటారండి, 21 lakhs యాక్చువల్ గా. నేను 20 లక్షలు పైనే ఉంటారండి, గ్రేటర్ దాన్ పెడుతున్నాను చూడండి సింబల్. పోనీ 20 లక్షలకే లెక్కేద్దాం మనకి. 20 లక్షలు ఇంటూ $100 ఒక్కొక్క నుంచి 100 కదా వస్తాయి. సో ఎంత అండి? $20 crore అండి. $20 crore ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే 1800 కోట్లండి INR. ఇది కంపెనీ తాలూకు ఎక్స్ట్రాడినరీ ప్లాన్. మీ కింద 20 లెవెల్ వరకు కూడా ఎవరు ఏమి అయినా కానీ ఇదండి, ఇదిలాగా అలా వస్తూనే ఉంటుందండి, హిడెన్ ట్రెజర్ లాగా. ఇది కంపెనీలున్న ఈ యొక్క సిస్టమ్ లో మీరు ఈ విధంగా మీరు AMB 7 అవడానికి మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే 2, 4, 8, 16, 32 అన్నది అలవాటు చేయాలి. మీరు చేయాలా, మీ కింద వాళ్ళు కూడా అలవాటు చేయాలి. అప్పుడు మీరు AMB 5 అవుతారు, వాళ్ళు AMB 5 అవుతారు. AMB 5 అయ్యాక ఆగరు, AMB 6, 7 అవుతారు. దట్స్ ఆల్. ఇది కంపెనీ. మీకు ఇంకొక అసలు విచిత్రం చెప్పనా సార్?
రేపు కంపెనీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లాంచ్ చేసిన తర్వాత, మళ్ళీ చెప్తున్నాను సార్, రేపు కంపెనీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లాంచ్ చేసిన తర్వాత ఈ 1800 కోట్లు ఇదేదో ఎక్కువ అనుకుంటున్నారు మీరు. సార్ ఇది కూడా పనికిరాదండి మన ఎర్నింగ్ దగ్గర. ఎందుకో తెలుసా సార్, ఇందాక నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఎడ్డు అప్పారావు గారిని వై అని పెట్టి అక్కడ గుర్తు చేసుకోవడానికి మీ అందరికీ. అతని కింద ఒక్క పర్సన్ జస్ట్ ఒక ₹1,00,000 టీవీ కొంటే ఏ రేంజ్ ఇన్కమ్ వస్తుందో చెప్పాను మీకు. ఒకసారి గుర్తు చేసుకోండి. ₹1,00,000 పెట్టి టీవీ కొన్నాడు, 2000 వచ్చిందనుక. అలా అతని కింద ఒక 100 మంది ఉంటే ఎంతమంది సార్ ఊహించుకోండి. ఇంకా విచిత్రం చెప్తానండి. ఇప్పుడు రేపు పొద్దున్న యాప్ లాంచ్ అయిన తర్వాత మనం ఈ ఫ్రీ మెంబర్స్ ఇందులో ఎంతమంది అయినా రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఈవెన్ ఫ్రీ చూడండి, ఈవెన్ ఫ్రీ మెంబర్స్ ని ఈ విధంగా రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సార్. ఓకే, ఒక సూర్యుల్లాగా అనుకోండి. ఈ రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోయే క్రమంలో ఈవెన్ ఈ ఫ్రీ మెంబర్స్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే, ప్రొడక్ట్స్ కొనుక్కుంటే ఆటోమేటికలీ వాటి మీద 25% కమిషన్ వస్తుంది. మీరు ఒక 1000 మందిని చేశారనుకోండి, ఫ్రీ కదా. అమెజాన్ లో ఏదైనా ప్రోడక్ట్ బాగా నచ్చింది, మీషోలో లేడీస్ తీసుకోండి, ఏదైనా ప్రోడక్ట్ నచ్చిందంటే అందరూ చెప్పేసుకుంటారండి. ఈ హ్యాండ్ బ్యాగ్ సూపర్ ఉంది, మీషోలో మంచి రేట్ వస్తుందని అయిపోతుంది. అదే పని ఇక్కడ చేస్తాం మనం. రేపు ఫ్రీ కస్టమర్ జాయిన్ చేసుకుంటే ఈ 1000 మంది నుంచి ఒక్కొక్క నుంచి $1 జనరేట్ అయిన $1000 ఇన్కమ్ సార్. ఇదే బ్యూటీ సార్. ఇది ఒక రోజులో రావచ్చు, లేదా ఒక గంటలో రావచ్చు. ఇటువంటివి ఎన్నో వస్తాయి మీకు. ఇదే అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ కింద ఇస్తున్నాను, అవగాహన కింద ఇస్తున్నాను. మీ కింద టీం 1,00,000 మంది అయిపోయారు, 1,00,000 టీం అయిపోయారు మీ కింద. ఈ 1,00,000 టీం నుంచి $1 జనరేట్ అయితే మీకు $1,00,000 వచ్చేస్తుందా? అంటే మీ యొక్క ఇన్కమ్ ఎంత అండి? $1,00,000 అంటే ₹1,00,00,000 మన ఇండియన్ కరెన్సీలో, INR లో. అందుకే చెప్పాను సార్, ఈ 1800 కోట్లు కూడా పనికిరావు సార్ మనకి అనుకుంటున్నాం నేను. ఇప్పుడు ఈ 1800 CR మనం సంపాదించడానికి, సరే మీకు కింద 20 లెవెల్స్ ఉండడానికి ఒక 5 years పట్టింది అనుకోండి, 10 years పట్టింది అనుకోండి, నష్టమే ఉంది. కానీ ఆ మొత్తం కమ్యూనిటీ మీద వచ్చే పర్చేస్ ఇన్కమ్ ఎంత ఉంటుందో ఊహించుకొని సార్, $trillions జనరేట్. ఇంకా గట్టిగా చెప్పాలంటే అమెజాన్ గంటకి 250 కోట్లు సంపాదిస్తుంది. ఇందులో 1% మనకి బిజినెస్ వచ్చిన 1% మనం ఎక్వైర్ చేసిన గంటకి ఎంత సార్? 2.5 కోట్లు. ఇది కాకుండా ఇంకా మ్యాచింగ్ బోనస్ చెప్పడం మర్చిపోయింది సార్. మ్యాచింగ్ బోనస్, ఈ మ్యాచింగ్ బోనస్ ఎంత సూపర్ ఇన్కమ్ అంటే వర్క్ చేయలేని వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటూ వెళ్తారండి. ఇది సపోజ్ ఒక పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇదే పర్సన్ చూడండి సార్, ఈ మ్యాచింగ్ బోనస్ అనేది ఒక 20 లెవెల్ కంపెనీ ఇస్తుంది. సారీ, 5 లెవెల్స్ ఇస్తుందండి కంపెనీ. ఎంతండి? 5 లెవెల్స్ ఇన్కమ్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే, సపోజ్ మీ ఫస్ట్ లెవెల్లో అంటే జనరేషన్ 1 అనుకుందాం. జనరేషన్ 1 అంటారండి వీళ్ళందరినీ కూడా G1, జనరేషన్ 1 అండి. జనరేషన్ 1 లో సపోజ్ ఒక 20 మంది ఉన్నారు. ఈ జనరేషన్ 1 లో 20 మంది ఉన్నారు. 20 మంది ఒక్కొక్కరి నుంచి ఒక $1,000 జనరేట్ అయినా, ఓకే, అంటే $20,000. ఈ $20,000లో 50% మీరే సార్. ఒక్కొక్క నుంచి $20,000 జనరేట్ అయితే ఇందులో 50%, 20, సరే 1000 కాదు 500 లెక్కేద్దాం సార్. ఎక్కువ లెక్కేస్తున్నా ఎందుకు టెన్షన్. స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్? చెక్ అయిపోతున్నా. సార్ కనిపిస్తున్నాం. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. ఓకే, 20 మంది నుంచి $500, ఒక్కొక్కరు కూడా $500 సంపాదిస్తున్నారు అనుకున్నాం. ఓకే, ఇది 2/20 మ్యాట్రిక్స్ లో సంపాదిస్తే 20 మంది నుంచి ఎంత జనరేట్ అయిందండి? $10,000. ఇందులో ఓకేనా, అంతేనా సార్? 25 100.
3 సున్నాలు 2 5లు 10 సరిపోయింది. ఓకే, ఇంటూ 50%. అంటే ఎంత సార్ ఇన్కమ్? $5,000 ఇన్కమ్ వస్తుందండి మీకు. $5,000 ఇన్కమ్ వస్తుంది. అదే జనరేషన్ 2 అనుకుందాం. ఇది మీ అంత యాక్టివ్ గా చేయలేదండి, ఒక్కొక్కరు కూడా ఇంటూ 5లే చేశారు, అంటే ఇంటూ 5 అండి. ఓకే, ఇప్పుడు 100 మంది అయ్యారు మీ కిందన. ఈ 100 మంది కూడా 500 జనరేట్ చేశారు అనుకుందాం ఒక్కొక్కరు. అంటే ఎంత అయింది? 100 ఇంటూ 500 ఎంత జనరేట్ అయింది సార్? $50,000. అంతేనా? ఇంటూ ఇక్కడ 20% అండి ఇన్కమ్. $50,000లో 20% అంటే $10,000 వచ్చిందండి ఇక్కడ ఇన్కమ్. జనరేషన్ 3. ఓకే, ఇక్కడ వీళ్ళు అంత యాక్టివ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరు ముగ్గురే చేస్తారు అనుకుందాం, ఓన్లీ 3 మెంబర్స్ చేశారు. ఓకే, 3 కాదు లేదా 4 మెంబర్స్ చేశారు అనుకుంది, ఎందుకంటే 3 ఈక్వేషన్ కుదరదు కదా మనకి, 4 లెక్కేద్దాం. సో 400 మెంబర్స్ అయ్యారు ఇక్కడ. ఇక్కడ మీకు వీళ్ళు కూడా దగ్గర దగ్గర ఒక $500 సంపాదిస్తున్నారు అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఎంత జనరేట్ అవుతుందండి? $20,000 జనరేట్ అవుతుంది ఇంటూ 10%. అంటే ఇక్కడ ఒక $10,000 ఇన్కమ్ వస్తుందండి. జనరేషన్ 4లో ఈ 400 మంది ఇంటూ 2 డూప్లికేషన్ వేద్దాం మనం, 800 మంది అయ్యారండి. ఇంటూ వీళ్ళు కూడా ఒక $500 జనరేట్ చేస్తున్నారు అనుకున్నాం, ఎందుకంటే 500 అనేది సారీ చాలా చిన్నదండి ఇక్కడ. సో 800 ఇంటూ 500 ఎంత అయిందండి? $40,000 ఇంటూ 10% ఎంత వచ్చిందండి? $4,000 సార్. 4,000. సార్ 20% లో 10,000, 10% ఎంత వచ్చింది సార్? నేను రాంగ్ లెక్కేసానా? సారీ 2,000 sir. 2,000 కదా, సారీ. 20,000 లో 10% 2,000 సార్, నేను రాంగ్ వేసాను. అదే నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది అది. ఇప్పుడు మళ్ళీ వేస్తాను. లెక్కే సార్, లెక్క ఎగ్జాక్ట్ గా ఉండాలి. 2,000 ఇక్కడ 4,000 ఇన్కమ్ వస్తుందండి. ఓకే, తర్వాత జనరేషన్ 5లో వీళ్ళు కూడా 2 మల్టిప్లికేషన్ అయింది, అంటే 1,600 మంది జనరేట్ అయ్యారు. ఇక్కడ వీళ్ళు కూడా $500 ఒక్కొక్కరు సంపాదించుకుంటున్నారు అనుకుందాం. 16 5 80, $80,000 జనరేట్ అయ్యి ఇందులో 10% $8,000. 1 minute. సో టోటల్ ఎంత అయింది? 50,000, సారీ 5,000, 10,000, 2,000, 4,000, 8,000. అంటే 5, 10, 15, 17, 21, $29,000 సార్. $29,000 ఓన్లీ షాపింగ్ ఇన్కమ్ ఆన్ మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ లో వచ్చే షాపింగ్ ఇన్కమ్ సార్. షాపింగ్ ఇన్కమ్ అంటే ఏది? ఇల్లు $20 కడుతున్నాం కదా మనం, 129 లో $20 2/20 మ్యాట్రిక్స్ లో వేస్తుంది కదా, అదండి ఆ షాపింగ్ ఇన్కమ్ అంటారు దీన్ని. అది కాకుండా ఇంకా అదొకటి ఉంది, దీన్ని ఆర్వి కమిషన్ అని కూడా అంటారండి. ఆర్వి కమిషన్ అంటారు. ఆర్వి కమిషన్ లోని జనరేట్ అయిన మ్యాచింగ్ బోనస్ అండి. ఆర్వి కమిషన్ లో జనరేట్ అయిన మ్యాచింగ్ బోనస్. మరి ఇదే మ్యాచింగ్ బోనస్ రేపు పొద్దున్న ఈ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు కదా జనాలు, ప్రజలు ఈ ప్రొడక్ట్స్ కొనుక్కునేటప్పుడు టీమ్ చేసే వాళ్ళకి ఏ రేంజ్ ఇన్కమ్ వస్తుందో ఒకసారి ఊహించుకోండి మీరే. మ్యాచింగ్ బోనస్ లో చాలా ఎక్కువ డబ్బు ఉందండి. అందుకే ఇందాక నేను స్టార్టింగ్ లో వెరీ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ గారు నీలిమ మేడం గారిని రిఫర్ చేశారు. నవీన్ గారు ఒక 2 3 చేసి ఆగిపోయారు అనుకోండి. నీలిమ మేడం గారు సపోజ్ ఒక 20 మందిలో 30 మందిలో 40 మందిలో 50 మందిలో వేసుకున్నారండి. డైరెక్ట్ 50 మంది నుంచి ఎంత తక్కువ లెక్కేసుకున్నా, అంత వైడ్ పెంచ్ చేసుకున్నారండి. ఎంత తక్కువ లెక్కేసుకున్నా పెద్ద పెద్ద టీంల కింద జనరేట్ అయిపోయారు. అప్పుడు సైమల్టేనియస్ గా నవీన్ గారి కంటే నీలిమ మేడం గారి ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుందండి. కారణం ఏంటంటే మ్యాచింగ్ బోనస్. అర్థమైందా సార్ మీకు? మ్యాచింగ్ బోనస్ రూపంలో మీరు సంపాదించేది కాకుండా మీ కింద సంపాదించేది ఎక్కువ ఉంటుంది.
వాళ్ళు మీకు సంపాదించి పెడతారు ఎక్కువ. ఇది కంపెనీ తాలూకా మెయిన్ ఇంపార్టెంట్ ప్లాన్. మ్యాచింగ్ బోనస్ వరకు చెప్పాను సార్ ఈరోజు. ఓకేనా? సో ఎందుకంటే ఇది కొంతమందికి అర్థం కాలేదు, వాళ్ళకి కొంచెం స్క్రీన్ షేర్ చేసి సార్ కొంచెం మాకు చెప్పండి సార్ అని అడుగుతున్నారని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది నెక్స్ట్ అప్డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను నా ఫోన్లో. ఇక్కడ కూడా చెప్పేస్తానండి స్క్రీన్ షేర్ చేసామని. ద మెయిన్ February 15 సార్. ఈ February 15 మనకు ఒక గుడ్ న్యూస్ అండి. గుడ్ న్యూస్ ఏంటి సార్? గుడ్ న్యూస్ అంటే ఈ February 15 కల్లా ఫస్ట్ మన యొక్క సిస్టమ్ వెబ్సైట్ ఏదైతే ఉందో లైవ్ లోకి వచ్చేస్తుందండి. అదే కాకుండా లైవ్ లోకి రావడమే కాకుండా ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనందరం ఏదైతే వెయిట్ చేస్తున్నామో కమిషన్స్ అవన్నీ కూడా అందరం అందుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు టేక్ ఆల్ కమిషన్స్. అందుకోబోతున్నాం. ఇది ఇంపార్టెంట్ అప్డేట్ సార్. ఓకే, రెండోది మన యొక్క గాలిబ్ సార్ ఆల్రెడీ సింగపూర్ లో ఉన్నారండి. సార్ కలిసారు. ఎవరిని? డానియల్ సార్ని. సారీ, ఎవరిని? డానియల్ సిఇఓ సార్ని కలిసారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉందండి. మనందరికి ఫిజికల్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ కార్డ్స్ దాదాపు అందరం అందుకోబోతున్నాం. ఇవి కూడా ఒక 500 కార్డ్స్ వరకు కూడా సప్లై చేస్తారట ఇనీషియల్ స్టేజ్ లో. 500 కార్డ్స్ ఆ తర్వాత అందరూ అందుకుంటారు. ఇప్పుడు రేపు ఈ February 15 ఏదైతే ఉందో ఈ డేటు ఒక బూమ్ 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 అవబోతుందండి. ఎందుకు బూమ్ అవబోతుంది అంటే ఆ రోజు ఒక్కొక్కరు కూడా ర్యాంక్ అప్గ్రేడేషన్స్ అవుతాయి. ర్యాంక్ అప్గ్రేడేషన్స్ తో పాటు ఒక్కొక్కరు కూడా మంచి ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అందుకుంటారు. ఆ తర్వాత వచ్చే ట్రాఫిక్ అబ్నార్మల్ గా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇదే కాకుండా ముఖ్యంగా ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock కి, ఎందుకంటే నేను ప్రతిరోజు సెషన్ పెట్టలేకపోతున్నాను సార్. మార్నింగ్ 9 o'clock కి హిందీ సెషన్స్ ఉంటాయండి. అలాగే ఈవినింగ్ 8:30కి నేను ఒక లింక్ పెడుతున్నాను కదా, అది ఎవ్రీడే అదే లింక్ అండి. ఈవినింగ్ అండి హిందీ సెషన్స్ ఉంటాయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి సార్, మిస్ అవ్వకుండా. దానివల్ల ఏంటంటే మీకు అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి సార్. ఇది ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం అందరం కూడా వెయిట్ చేస్తాం. చాలా మంది క్వశ్చన్స్, సార్ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, రిజిస్ట్రేషన్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, మాకు వెబ్సైట్ కనిపించట్లేదు. సో అందుకే కంపెనీ ఆల్రెడీ అట్ ద టైమ్ ఈవినింగ్ కాదు, ఇది Feb 15 డేట్ ఇచ్చేసిందండి ఆల్రెడీ. Feb 15 డేట్ ఇచ్చిందండి. 5 AM PM అనుకుంటాను, EST అనుకుంటా. EST మన ఇండియా టైంకి దీనికి కొంచెం తేడా ఉంటుందండి. ఆ టైమింగ్ చూసుకోండి సార్. ఓకేనా? వాళ్ళకి February 15 అంటే మనకి February 16. ఇది గుర్తుపెట్టుకోండి సార్ ప్రతి ఒక్కరు కూడా, కంగారు పడమాట. సో 26th ఏదైతే వెబ్సైట్ రాబోతుందని మన గాలిబ్ గారు చెప్పారు, అది కాదు. కంపెనీ చెప్పినట్టుగానే మాక్సిమం February 15 మనకి అప్డేట్స్ ఇవ్వబోతుంది. ఇంకా ఎవరైనా ఏదైనా అప్డేట్స్ చెప్తారా సార్? తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు హ్యాపీగా. హలో సార్, నా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్ వినిపిస్తుంది. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఒకసారి అడగండి, పర్వాలేదు. రాము యనమల గారు, వెల్కమ్ సార్. ఓకే సార్, మైక్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. Money afternoon, all of you. Excellent presentation, sir.
ప్రతి ఒక్కరికి చాలా క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్టర్డే మీటింగ్ లో సిఇఓ సార్ చెప్పినట్టు ఒకసారి ఇది అప్డేషన్స్ అయిపోయిన తర్వాత అది చాలా లాంగ్ వరకు ఎటువంటి అప్డేషన్ జరగకుండా అన్ని పకడ్బందీగా అయ్యేటట్టు ఉంటాయని అనౌన్స్ చేయడం జరిగింది సార్. అందుకోసం ఫిబ్రవరి 15 వరకు వాళ్ళు టైం తీసుకోవడం జరిగింది. ఈ లోపల మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ లీడర్స్ అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ దాని గురించి మీటింగ్ కూడా వినమని చెప్తే సరిపోతుంది సార్. ఆ లోపల ఆ, ఎక్కువ వర్క్ లేకుండా ఇమీడియట్ గా అందరినీ రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఒక లిస్ట్ అవుట్ చేసుకుని వీలైతే ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ కాంటాక్ట్ ఉండడమే సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ గా చెప్పారు సార్, ఎక్సలెంట్, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ అప్డేట్స్ చూసారా? సో మన యొక్క డానియల్ సార్ తాలూకా విజన్ ఇది సూపర్ లాంగిటివిటీ ప్లాన్ అండి. ఇక్కడ దీని తాలూకా కంపెనీ తాలూకా మెయిన్ వ్యూ ఏంటంటే లాంగిటివిటీతోని ప్రతి ఒక్కరు కూడా ఎర్నింగ్ చేసుకోవడానికి వీలుగా డిజైన్ చేయబడ్డ ప్లాన్ అండి. రేపు పొద్దున్న ఈ కంపెనీలో ఈవెన్ దో సార్ 120తో జాయిన్ అయిన వాళ్ళు ఫ్రీ మెంబర్స్ జాయిన్ చేసుకొని కూడా పోవడం డబ్బు సంపాదించబోతున్నారు. ఇందాక నేను మీకు ఆ విషయం చెప్పాను ఆల్రెడీ. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీ కాన్సన్ట్రేట్, ఓకే, ఫర్ యువర్ లిస్ట్ బిల్డింగ్, ఫర్ యువర్ డెవలప్మెంట్ ఆఫ్ యువర్ టీమ్స్. ఓకేనా? సో బానోతు శ్రీనివాస్ గారు, యువర్ వెల్కమ్ అండి. సార్ నమస్తే శేఖర్ సార్. నమస్తే. సార్ ఇది మనకు జూమ్ టైమింగే కొంచెం అటు ఇటుగా కొంచెం కుదించి పెడితే బాగుండేమో అని అనిపిస్తుంది సార్. 7కి కానీ లేదంటే 9కి కానీ. ఇప్పుడు 8కి ఆల్రెడీ వేరే ఇంకొక జూమ్ ఉంటుంది, అది మళ్ళా ఈ కొత్త వాళ్ళని మనం తీసుకురావాలంటే హాఫ్ అన్ అవర్ అది ఇది అని కొంచెం టైమింగ్ లేదు. అంటే మనకి 3 days పెట్టేసుకున్నాము. వీక్లీ 3 days మనకి సండే ఎట్లాగో ఇక టెక్నికల్ సెక్షన్ కావచ్చు, ఇంకా లీడర్ సెక్షన్స్ కావచ్చు, ఇవి పెట్టేసుకుందాం. అది ఏ టైం అయినా ఓకే, 1 o'clock 2 o'clock ఏ టైం అయినా ఓకే. కానీ ఈవినింగ్ కొంచెం అది సెట్ చేయండి సార్ కొంచెం. ఈవినింగ్ మీకు ఈవినింగ్ టైము సో 6:30 to 8 నేను పెడుతున్నానండి. యాక్చువల్లీ ఇవాళ నేను ఎందుకు పెట్టానంటే ఇవాళ నాకు కొంచెం అంటే ఒకేసారి మళ్ళీ నేను మాట్లాడలేనండి. ఇది మధ్యాహ్నం పెట్టేస్తాను, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది కదా. యాక్చువల్లీ ఈ టైంలో నేను ఓన్లీ లీడర్స్ మీటే పెడుతుంటాను. సెషన్స్ ఇవి కూడా జరుగుతూ ఉంటాయండి. అది సిచ్యువేషన్ బట్టి మారుతుంటదండి. మాక్సిమం నేను 6:30 పెట్టాను కానీ ఈ మధ్యన సెషన్స్ 6:30 to 8 పెట్టాను. ఓకే, అట్లయితే ఓకే. సో ఈవినింగ్ సెషన్స్ ఇప్పుడే చెప్తున్నానండి, మనవి 6 to 8 ఉంటాయండి. 6 to 8. ఓకే సార్, అది ఫిక్స్డ్, అది ఉంటుంది. డోంట్ వరీ. ఓకే సార్, ఓకేనా? ఓకే. అందరికి పిలవచ్చు. 6 to 8 అంటే హ్యాపీగా పిలవచ్చు అందరికి. 7 పెట్టినా 7కి ఎక్కువగా జంప్ అయిపోతున్నారండి చాలా మంది, అందుకని. అవును. ఓకేనా? 6 to 8 పెడదాం మనం. ఎందుకంటే 8 o'clock మాకు వేరే సెషన్ ఉంది. అవును సార్, అవును. సో పోతునేని రామకృష్ణ గారు, యువర్ వెల్కమ్ అండి. సార్ నమస్కారం సార్. మీ గొంతుని చాలా రోజులైంది సార్, అంత డల్ అయిపోయింది బాగా. మీరు మీటింగ్ లో ఏమి లేకుండా బాగా డల్ అయిపోయింది సార్. నేను లేట్ గా వచ్చా సార్, ఇప్పుడే జస్ట్ 10 minutes అయింది మీటింగ్ వచ్చి. రన్నింగ్ లో ఉన్న కారు డ్రైవింగ్ లో వెళ్ళిపోయా. ఏం లేదు సార్, ఒక 2 మాటలు. ఎప్పుడు అప్డేట్ అవుతుందా కొద్దిగా క్రౌన్ జాబ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా ఏబిఎన్, అది ఒక్కటి తెలుసుకుందామని సార్. ఇప్పుడు అదే కదా సార్ చెప్పింది, జస్ట్ బిఫోర్ చెప్పింది అదే కదా సార్. 15 ఫిబ్రవరి 15 అప్పుడైతే. ఓకే సార్, ఆ రోజు వచ్చేస్తుంది ఆల్రెడీ అనౌన్స్మెంట్. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే మన ఐడియల్ చేద్దామన్నా ఎందుదామన్నా కానీ మనకి చేయలేదు కదా సార్, ఆ ఓపెన్ కాకపోతే లాగిన్ చేయడానికి వేరే ఎవరైనా కొత్త. ఇప్పుడు ఐడియల్ రిజిస్ట్రేషన్ ఏది అవ్వదంటే ముందు లిస్ట్ బిల్డింగ్ అది రెడీ చేసుకోండి. ఇవ్వండి సార్, ఇక్కడ ఉంది చూడండి మెసేజ్ ఆల్రెడీ పైన ఉంది. నేను వీడియో కూడా ప్లే. Attention all respected leaders, the latest update on DESALPUS 15th February, we get our commission this morning at 5 a.m. Okay, with our lovely CEO Mr. Daniel conversation for a long time upcoming project. Maximum 15th February, all pending payments will be credited in
in our wallet. Okay, now sir is sir in Singapore with ma'am. Shortly we get our physical cards. Thanks and better matter. Okay na? అదే కాకుండా sir. ఒకసారి ఇక్కడ ఒక నిమిషం సరే To I make an update for you. Yes, yeah. Okay. This evening I speak with Andrea. Mm. This is the genius programmer, and he worked. He finished everything for 18,000 people on the genealogy tree. It's done. It's finished, and now the community of this app is honor of a wallet, the cryptocurrency for pay in, pay out. Mm-hmm. I finished the situation with the genealogy with Tita Doliente. It's a Filipino leader. Because when Gianni sent me the information, it's only for 24 December, and he received the rest of information when I closed the maintenance. The back office is under maintenance. I received all that, the database live for 5 January. And now he checked everything for cleaning. And I have a couple genealogy finish for our auditor around the world. And I reopen when the marketplace is finished. Mm-hmm. You have a lot of products. I receive a sample with the big company. You have over 100 products, and I have a sample, and you have a lot of person and check the products. Mm-hmm. And I signed the contract with him, and maybe 2 or 3 weeks you have a lot of these products with the logo of the Dissolve community and these products. Okay, good. It's very great. Okay. वो कह रहे कि अभी थोड़ी देर पहले मैंने आज अंद्रहुत से बात करी थी, जो हमारे प्रोग्रामर है। उन्होंने बोला कि करीब 18,000 जो जीनियोलॉजी ट्री में जो समस्या थी वो पूरी ठीक कर दी गई थी और वो ख़त्म कर दी गई थी उनको, और थोड़ा कुछ बचा हुआ है जो उसको वो पूरा जल्दी से ख़त्म कर देंगे। और साथ ही साथ उन्होंने बोला कि क्या हुआ क्या था कि जब पिछले 24 तारीख को जो हमारा ख़त्म, हम लोगों ने दिसंबर में आप लोगों को देने वाले थे सब कुछ, तब जैनी के पास सारी उसी दिन उसी रात में इनके पास सारी कंप्लेन आ गई थी कि कुछ फिलीपींस में जो लोग थे उनकी जीनियोलॉजी में कुछ समस्याएं थी, तो उसको उन्होंने वहीं पर बंद करके उस सब को अभी उन्होंने वो सब ठीक कर लिया है। अब वो क्या कह रहे हैं कि आज की डेट में कि आने वाले कुछ समय में वो कह रहे हैं कि उसमें अभी हम बिल्कुल तैयार हो गए, उसमें पे आउट का सब कुछ तैयार हो चुका है। साथ ही साथ हमारे जो 100 प्रोडक्ट हैं उसकी टेस्टिंग भी होगी और उसको हम लोगों ने उसके ऊपर हमारी कंपनी का जो लोगो भी जो है लगा दिया गया है, और आने वाले कुछ समय हफ्ते में वो पूरा का पूरा एक साथ पूरा उसको लॉन्च कर दिया जाएगा आप लोगों के लिए, ताकि उसमें सारे प्रोडक्ट्स भी आपको दे दिए जाएं। ఓకే సార్, తెలుగులో చెప్తానండి. ఎక్సలెంట్ న్యూస్ వచ్చిందండి ఆ వీడియో త్రూ. అది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే, ఒకవేళ ఇంగ్లీష్ హిందీ రాకపోతే దానికోసం నేను దాని తెలుగులో చెప్తున్నాను సార్, ఆ వీడియోలో ఉండే సారాంశం. ఇప్పుడు ఏదైతే డిసెంబర్ 24th ఏదైతే మనందరం కూడా కమిషన్స్ అందుకోవాలని మనం రెడీ అయ్యామో, ఆ టైంలో వచ్చిన గ్లిచెస్ 18,000 గ్లిచెస్ ఆల్రెడీ సార్ట్ అవుట్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా జరగడం జరిగింది. సో జీనియాలజీ ట్రీని ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, క్రిప్టో వ్యాలెట్ ఏదైతే ఉందో క్రిప్టో వ్యాలెట్ కూడా మనకి కంపెనీ ఇవ్వబోతుందండి. విత్ క్రిప్టో వ్యాలెట్ కూడా మనకి రాబోతుందండి. క్రిప్టో విత్డ్రాల్ మనం తీసుకోవచ్చు, అదొకటి. అదే కాకుండా ఇంకొక సూపర్ డూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే, మనకి సంబంధించిన 100 ప్రోడక్ట్స్ విత్ అవర్ లోగో, అంటే మన యొక్క డెసాల్పస్ లోగో ఉంటుందండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అవన్నీ కూడా ఇప్పటి వరకు ఒక్క లోగో వాటికంటూ లేదండి. వాటికంటూ సొంత ప్రొడక్ట్స్ లేవండి. మనం మన సొంత ప్రొడక్ట్స్ తో కూడా స్టార్ట్ చేయబోతున్నాం మన కంపెనీని. దాదాపుగా అవి విత్ ఇన్ 3 వీక్స్ అన్నారండి. 3 వీక్స్ అంటే మనం మార్చ్ నుంచి జూన్ లో ఎక్కేసుకుంటున్నాం కదా.
మార్కెట్ ప్లేస్ రావడానికి, మార్కెట్ ప్లేస్ అంటే యాప్ అండి, ఈ కామర్స్ ప్లాట్ఫామ్. ఆ యాప్ రావడానికి అసలు కంపెనీ ఇంకా వేగంగా చేయడానికి రెడీ అయిపోతుంది. విత్ ఇన్ 3 to 4 weeks లో మనం ఆల్మోస్ట్ ఆల్ మార్చి కల్లా మనం అవి కూడా చూడబోతున్నాం విత్ అవర్ లోగోస్తో. సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని ఆశిస్తున్నామండి. అర్థమైందా సార్ అందరికీ? అర్థమైందా సార్? నా వాయిస్ వస్తుందా? ఎస్ సార్, ఎస్ సార్. వస్తుంది సార్. సార్ ఓకే ఓకే సార్, క్లియర్ గా అర్థమైంది. ఓకే ఓకే, రాజేష్ గారు వెల్కమ్ సార్. ఫైనల్ అండి ఇతను, ఎందుకంటే 2:20 అయిపోయింది, నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే సార్, క్లారిటీ చెప్పారు, అర్థమైంది సార్. మీరు చెప్పిన విషయాలన్నీ మేము అర్థం చేసుకున్నాము. ఫస్ట్ టైం జూమ్ లోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అవునా సార్? వెరీ గుడ్. అవును సార్, కొత్తగూడెం మాట సార్. అయితే పోయిన నెలలో నేను జాయిన్ అయ్యాను సార్ దీంట్లో. వేరే మా బ్రదర్ చెప్తే దానిలో జాయిన్ అయ్యాను. $129 కట్టి వెరీ గుడ్ సార్. నా కింద ఒక ఇద్దరు రిజిస్టర్ చేశాను. ఇంకో వాళ్ళు అమౌంట్ పే చేయలేదు. కింద ఉన్నవారు పే చేశారు కానీ వాళ్ళు చేయలేదు ఇంకా. ఓకే, ఏమైనా అప్డేట్స్ ఉంటే మాకు అందజేయండి సార్. చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మీతోటి ఈ విధంగా జూమ్ లో కలవడం. షూర్ సార్, షూర్. ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండి. సో సెషన్ నేను కంక్లూడ్ చేస్తున్నాను. సో మాక్సిమం సారీ టు సే, ఎందుకంటే అందరికీ కూడా నేను కొంచెం ఈ మధ్యన పెట్టలేకపోయాను హెల్త్ ప్రాబ్లం వల్ల. పైగా ఈ మధ్యన ఊరు వెళ్ళాను, అటు నుంచి వచ్చాక పొద్దున హెల్త్ పరంగా సివియర్ అయింది నాకు కొంచెం. ఓకే, జాగ్రత్త సార్, జాగ్రత్త. మీ ఆరోగ్యం కాపాడుకోండి, జాగ్రత్త. థ్యాంక్ యూ. సో ఇలాంటి వాళ్ళు మాకు ఉండాలి. హోప్ఫుల్లీ నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. ఓకే సార్, గాడ్ గ్రేస్, గాడ్ గ్రేస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you so much.